ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి తీసుకుని వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరో వారాన్ని నా జీవితంలో అనుగ్రహించి ప్రభా, మరో నెలను మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. ఇంకా బ్రతికి నేను స్తుతించడానికి సహాయం చేసినందుకే వందనాలు ప్రభా. ఈ వారం అంతయు ప్రభా, ఆయా పరిస్థితుల్లో మీరే సహాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు ప్రభా. కనికరం కలిగిన దేవుడవు, నమ్మకమైన దేవుడవు ప్రభా. నేను నీ వాత్సల్యతను బట్టి, నీ ప్రేమను బట్టి నేను నిన్ను స్తుతించడానికి ప్రభా, నీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన కృప కొరకే వందనాలు ప్రభా. ప్రభా, నీ ప్రేమను బట్టి మీరు చూపిస్తున్న అనురాగము, నేను ఆప్యాయతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా బలహీనతల విషయంలో, పాపాల విషయంలో ప్రభా, నేను ప్రభా మీరు కనికరం చూపించారు ప్రభా. నేను నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మా కోసం ఈ లోకానికి పంపించావు ప్రభా. నేను అర్పించిన దేవా శిలువ యాగం ద్వారా, రక్తం ద్వారా మాకు క్షమాపణ ఇచ్చినందుకే వందనాలు ప్రభా. కోపించుచునే వాత్సల్యాన్ని చూపించే దేవుడు ప్రభా. నేను నీకెంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు దూరమైన రోజు, నేను నీ కృప మమ్మల్ని విడిచిన రోజు ప్రభా, మేము గడ్డి వల్లే ఎండిపోతాం ప్రభా. నీకు వేరుగా ఏమి చేయలేము. అలాంటి మా జీవితాలను మీరే కనికరించి, కృప చూపించి నీ సన్నిధిలో ప్రభా ఆనందింపజేస్తున్నందుకై, నీ మాటల చేత బలపరుస్తున్నందుకై, నీ జీవ ఆహారం చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకై వందనాలు ప్రభా. నీ సన్నిధి లేకపోయినా, నీ మాటలు లేకపోయినా మేము బ్రతకలేము ప్రభా. మాకు జీవాన్ని ఇచ్చేది నీ మాటలు, మా ఆత్మను బ్రతికించేది నీ మాటలు. నేను ఆ సర్వ శరీరం ప్రభా నీ మాట చేతనే బ్రతుకుతున్నారు ప్రభా. ఆహారం వల్ల మేము బ్రతకట్లేదు ప్రభా. అలాంటి గొప్ప మాటల కోసమే వందనాలు. ఎలాంటి పరిస్థితులకైనా సరిపోయిన మాటలు, ఎలాంటి పరిస్థితులకైనా ప్రభా ఇవ్వగలిగిన మాటలు ప్రభా. అందును బట్టి హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం అంతా నీతే ప్రభా అప్పగించుకుంటూ ఈ మా ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. ఎగురుచున్నది యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. యేసుని నామమును ఉచ్చరింప
ధ్వనింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. యేసుని నామమును నిర్మూలమైనది. జయముందెడి నామము నమ్మినప్పుడే రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం. ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం. ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా క్రీస్తుని నియమమును మనము అనుసరించెదం. క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతితోను నీ హస్తం చాపుము దేవా. నీ పాద పద్మములు చేరి ఉన్న ప్రజలను నీ పాద పద్మముపై చేరి ఉన్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. నీ పాద పద్మములపై చేరి ఉన్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. హలో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో ఆసీనుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేను నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేను నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, శత్రువుల చేతి నుండి విడిపించినావు,
రక్షించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేను నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి. నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా, నీ వాక్కులన్నీ వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాక్కులన్నీ వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాగ్దానములు మార్పులేనివి, నీ వాగ్దానములు మార్పులేనివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా, ముందెన్నడూను నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, ముందెన్నడూను నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు.
తోడు నీవే నన్ను నడిపినావు నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి నీవు నా పక్షమై నిలచియున్నావు నీవు నా పక్షమై నిలచియున్నావు నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అబీబను నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకి పస్కా పండుగ జరిగింపవలెను. ఏలైనగా అబీబను నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించు. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో కానీ గోవుల్లో కానీ బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగినది ఏనిదియు తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తులో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తులో నుండి వచ్చిన దినమును నీవి జీవిత దినములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు. పొంగని ఆహారం 7 దినములు తినవలెను. చదువుకున్న ఈ మాటల్లో ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, నీ జీవిత దినములన్నిటిలో ఐగుప్తులో నుంచి వచ్చిన దినమును జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే లైఫ్లో ఎప్పుడూ గుర్తుపెట్టుకునే కొన్ని విషయాలు ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రజల విషయంలో అదేంటంటే ఐగుప్తులో నుంచి వాళ్ళను విడిపించిన దినం. ఎలాగైతే మనము మన ఇండియాకి స్వతంత్రం వచ్చిన రోజు ఆ దినాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం మరి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఐగుప్తు దేశంలో నుంచి ఐగుప్తులో నుండి వచ్చిన రోజును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకునే రోజులో గొర్రె మేకల్లో కానీ గోవుల్లో కానీ ఒక జంతువుని బలర్పించాలి. తర్వాత పొంగినది ఏది తినకూడదు. పొంగని రొట్టెలే 7 రోజులు తినాలి. పొంగింది తినకూడదు. దేవుని మందిరంలోనికి వచ్చే బలర్పించాలి.
ఈ విషయాన్ని ఒక కట్టడగా, ఒక నిత్య నిబంధనగా చెయ్యాలని ఈ 16వ అధ్యాయాన్ని రాస్తూ వచ్చాడు. అంటే వాళ్ళు ఆ నెలలో ఆ తారీఖున బయలుదేరారు. దాన్ని ఒక పండగలాగా ప్రతి సంవత్సరము చేయమని చెప్తూ వచ్చాడు. అదే పస్కా పండుగ. వాళ్ళైతే ప్రతి సంవత్సరం ఒక గొర్రెనో మేకనో అర్పించి ప్రతిరోజు ఐగుప్తులో నుంచి విడిపించిన రోజు గుర్తు చేసుకొని ప్రతి సంవత్సరం బాధకు స్మరణకు తెచ్చు పొంగని ఆహారాన్ని 7 దినములు తిన్నారంట. అంటే ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, మీ జీవిత దినములన్నిట్లో కూడా ఐగుప్తు దేశములో నుండి వచ్చిన రోజును మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోకూడదంటే, ఆ బానిస బ్రతుకు నుంచి, ఆ సంఖ్యల నుంచి విడిపించిన రోజు, శ్రమ లేకుండా పోయిన రోజు, ఒకళ్ళ కింద బ్రతికే బ్రతుకు లేకుండా పోయిన రోజు, కష్టం లేకుండా పోయిన రోజు, సొంత దేశానికి తీసుకొచ్చిన రోజు, అది బాధను స్మరణకు తెచ్చే పొంగని రొట్టెలు భుజించామన్నాడు. విడిపించిన తర్వాత కూడా 7 రోజులు వాళ్ళు బాధపడటానికి పొంగని రొట్టెలు తినమన్నాడు. అంటే పొంగని రొట్టెలు తినడానికి కష్టంగా ఉంటుంది. అంటే అవి తినేటప్పుడు ఐగుప్తులో వాళ్ళు పడిన బాధ గుర్తు తెచ్చుకోమంటున్నాడు. గుర్తు తెచ్చుకోవడానికి ఆ పస్కా పండుగ చేయమంటున్నాడు. 7 రోజులు అలాగే చేయమన్నాడు. ఇక్కడ దేవుడు ఇంత గొప్పగా ఈ మాటలు రాయించడానికి కారణము, దేవుడు విడిపించిన రోజుని మర్చిపోకూడదు. పాత నిబంధనలోనే ఒక గొర్రె పిల్లని చంపి ద్వారబంధాలకు పూసిన రక్తాన్ని, మరి ఆ ఇల్లు, ఆ గొర్రెపిల్ల రక్తం ఉన్న ఇల్లు, ఆ రోజు ఆ దేవదూత ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చంపుతున్నప్పుడు, ఎవరైతే జ్యేష్ఠ కుమారులైనా ఉంటారో ఆ ఇంట్లో ప్రతి ఇల్లులో శవము లేచింది. ఎవరికైతే ఈ రక్తము ద్వారబంధరాల మీద ఉందో వాళ్ళ ఇల్లు విడవబడ్డాయి, వాళ్ళు బతికి బయటపడ్డారు. అందుకనే ఆ రక్తమే మిమ్మల్ని ఆ రోజు కాపాడింది. తర్వాత ఈ పొంగని రొట్టెలు తినడం ద్వారా మీకు ఎంత బాధ ఆ రోజు కలిగిందో గుర్తు తెచ్చుకోవాలి. దీన్ని బట్టి ప్రతి సంవత్సరము 7 రోజులు దీన్ని చేయమని ఆ రోజు పాత నిబంధనలో దేవుడు చెప్తూ వచ్చాడు. ఈరోజు మనకు కూడా చెప్తున్న విషయం ఏంటంటే, ఒక విషయాన్ని మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. అదేంటంటే, దేవుడు మనల్ని పాపంలో నుంచి బయటికి తెచ్చిన రోజు, పాపంలో నుండి విడిపించిన రోజు. ఈ జీవితంలో మన పుట్టినరోజు కంటే, లేకపోతే ఇంకా వేరే వేరే డేల కంటే, ఈవెన్ మనం చనిపోయిన రోజుల కంటే, లేకపోతే ఇంకొక ఫంక్షన్ ఏవైనా సెలబ్రేట్ చేసుకునే రోజుల కంటే విలువైంది ఏదైనా ఉందంటే, మనల్ని పాపంలో నుంచి దేవుడు బయటికి తెచ్చిన రోజు. పాపంలో బ్రతుకుతున్న మనల్ని బయటికి తెచ్చిన రోజు. అది మన జీవిత కాలములో అత్యంత విలువైంది, గుర్తుంచుకోదగినది. ఈరోజు ఎంతమంది ఇంకా పాపంలోనే ఉన్నారు, పాపంలోనే కొట్టుమిట్లాడుతూ బయటికి రాలేని స్థితిలో ఉన్నారు, పాపంలోనే తమ జీవితము సంవత్సరాలను గడుపుతూ ఉన్నారు. దేవునిలోకి ఎంతోమంది రాలేక ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత వాక్యం విన్నా, వారికి ఎంత సువార్త చెప్పినా ఈ రోజుకి దేవుణ్ణి అనుభవించలేని వారిగా, దేవుని దగ్గరికి రాలేని వారిగా ఉన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి మనల్ని
పాపంలో నుంచి బయటికి తెచ్చాడు. పాపంలో బ్రతుకుతున్న మనకి పరిశుద్ధ జీవితాన్ని ఇది అని తెలియజేశాడు, చూపించాడు. పరిశుద్ధుల ప్రజలు వీళ్ళు నీతిమంతులు అని బయటికి తీసుకొచ్చాడు, ప్రత్యేకపరిచాడు. వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని కోసం ఎదురు చూసే ప్రజలు అని చెప్పుకోగలిగే అర్హత ఇచ్చాడు. యేసుప్రభు కూడా దానికోసము గొర్రెపిల్లను మేకపిల్లను అర్పించలేదు, కానీ తనకు తానే బలిగా అర్పించుకున్నాడు, తనకు తానే అర్పణగా అర్పించుకున్నాడు, తన రక్తాన్ని చిందించాడు, తన రక్తాన్ని అర్పించాడు. మనల్ని విడిపించడానికి తన సొంత రక్తాన్ని అర్పించాడు. ఒక వ్యక్తి తన ప్రాణం పెట్టి మనల్ని విడిపించిన దినము మన జీవితంలో మర్చిపోకూడదు. బాధకు స్మరణ తెచ్చే పొంగని రొట్టెలు 7 దినాలు తినమన్నాడు. యేసుక్రీస్తును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన మన కోసం చేసింది గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆ బాధ మన హృదయంలోనికి రావాలి. పొంగడం అంటే బహుశా గర్వానికి చూపిస్తుంది. పొంగింది తినొద్దు అన్నాడు. పొంగని అంటే ఏ గర్వము లేకుండా తగ్గింపు. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నన్ను విడిపించింది నువ్వు, పాపంలో మగ్గుతున్నప్పుడు నన్ను రక్షించింది నువ్వు అని ఒక పొంగని రొట్టె ఎలాగా అనపబడి ఉంటుందో, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది ఆనపబడిన జీవితం, ఆ తగ్గింపు జీవితం. వాళ్ళని 7 రోజులు పొంగని రొట్టెలు తినమన్నాడు. అలాగే ఆ పొంగని జీవితం, ఆ తగ్గింపు జీవితం, ఆ హృదయం మనకు ఆయన విడిపించిన దినం గుర్తు చేసుకున్నప్పుడల్లా ఉండాలి. వాళ్ళకన్నా సంవత్సరానికి ఒకసారి, మనకైతే ప్రతిరోజు ఆయన విడిపించిన దినం గుర్తు చేసుకోమంటున్నాడు. ఆయన విడిపించిన రోజు మనకు విలువైంది. ఎందుకంటే తన రక్తముతో మనల్ని విడిపించాడు, తను బలిగా చేసుకొని విడిపించాడు, తను మరణం ద్వారా మనల్ని విడిపించాడు. అది బాధకరమైన విషయం. ఆ బాధను మనం గుర్తు చేసుకోవడానికి, ఆ బాధను బట్టి మనం ఆయన దగ్గర మరి విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల మీద పడి, ఇదంతా మీరు చేసిందే అయ్యా, నాకు ఈ జీవితంలో ఇలాంటి ఒక రోజు ఇచ్చారంటే అది మీదే. నేను పాపం నుండి విడిపించబడిన రోజు నేను మర్చిపోలేంది. దానికోసం నువ్వు చేసిన త్యాగం విలువైంది అని గుర్తు చేసుకుంటూ మనం కూడా ప్రభువును ఆరాధించాలి, ప్రభు దగ్గర సాగిలపడాలి. ఒక అధ్యాయమే రాయించాడు, ఈ రోజును మీరు మర్చిపోవద్దు, నీ జీవిత దినములన్నిటిలో ఈ దినాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు మనం కొన్నిసార్లు కొన్ని మేళ్ళు మనం మర్చిపోతాం, కొన్ని ఉపకారాలు మర్చిపోతాం. అందుకనే వాటిని గుర్తు చేసుకోమన్నాడు యేసుప్రభు కూడా. అందుకనే మీరు గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినమని చెప్తూ వచ్చాడు. జ్ఞాపకమే అంటే మనం మర్చిపోతాం. మన బిజీ లైఫ్లో ప్రభు యొక్క సిలువ, ప్రభు యొక్క ప్రేమ, ఆయన విడిపించిన ఆ విధానాన్ని మనం మర్చిపోతాం. ఆయన రక్తం ఎంతగా మరి మన కొరకు చిందించబడిన విషయాన్ని మర్చిపోతాం. ఈరోజు ఆయన రక్తం లేకపోతే, ఆయన శరీరం లేకపోతే ఈరోజు మనం పాపంలోనే ఉండేవాళ్ళం. ఎందుకంటే పాత నిబంధనలో ఎన్ని గొర్రెలు అర్పిస్తున్నా, ఎన్ని బలులు అర్పిస్తున్నా పాపాలు తీసివేయలేకపోతున్నాయి. జస్ట్ కవర్ చేస్తున్నాయి తప్ప కనపడకుండా పూర్తిగా తీసివేయట్లా. అందుకే ప్రతి సంవత్సరం అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసుప్రభు ప్రతి సంవత్సరం వచ్చి చచ్చిపోవట్లా, ప్రతి నెల వచ్చి చచ్చిపోవట్లా, ప్రతి వారం వచ్చి చచ్చిపోవట్లా. ఒకే ఒక్కసారి
సంవత్సరాలకు ముందు, సంవత్సరాల తర్వాత అందరికీ మేలు కలగడానికి ఒక మధ్య కాలంలో మరణించాడు. మనకు టైం ఉంది, దేవునికి టైం లేదు. మనం టైంలో నివసిస్తున్నాం. మనకు సంవత్సరాలు, టైము, రోజులు మనకున్నాయి. దేవునికి టైం లేదు. దేవునికి సంవత్సరాలు లెక్కలేదు, గంటలు లెక్కలేదు. ఆది ఆయనే, అంతం ఆయన. ఆయన సంవత్సరాలకి మితి లేదు. టైము మనకి ఏర్పాటు చేశాడు. టైంలో మనం బ్రతుకుతున్నాం. ఇంత టైం అని మనకుంది. దేవునికి టైం లేదు. నిత్యత్వపు దేవుడు. అందుకనే అలాంటి దేవుడు చేసిన బలి వల్ల టైములో ముందు వాళ్ళకి, వెనక వాళ్ళకి అందరికీ క్షమాపణ కలుగుతుంది. రాబోయే పుట్టే వాళ్ళకి, ఇంతకుముందు జన్మించిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ కలగడానికి తగిన టైంలో, యుగముల సమాప్తి యందు ఆయన బలిగా పంపించాడు, అర్పించాడు. ఈరోజు ఆ దినాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వీళ్ళకి ఏం చెప్పాడంటే, ఆ రోజు రాత్రి, సాయంత్రం వేళ, మీరు బయటకు వచ్చిన రోజు సాయంత్రం, మీరు బయలుదేరి వచ్చింది సాయంత్రం. ఆ సాయంత్రాన్ని ఆ బలి పశువును వధించి దేవుని మందిరంలోనికే వచ్చి పనులన్నీ మానుకొని ఆయన సన్నిధిలో కూడుకొని ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు కూడా 3 గంటల వేళ చనిపోయాడు. దాదాపు మధ్యాహ్నం తర్వాత చనిపోయాడు. దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ సిలువను గుర్తు చేసుకోవాలి. ఆయన యొక్క విలువను గుర్తు చేసుకోవాలి. మన మైండ్లో ఉన్న పనుల్ని, శరీరపరంగా ఉన్న పనుల్ని పక్కన పెట్టి ఆయన స్మరణను చేసుకోవాలి. ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు ఆయన మనల్ని విడిపించిన విధానాన్ని గుర్తు చేసుకోవాలి. విడిపించక ముందు మన బ్రతికేందో, మన జీవితం ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలి. ఆ విడిపించిన రోజు కానుంచి ఈ రోజు వరకు ఆ విడిపించిన ఆ రోజును మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆయన శరీరమైన రక్తము లేకపోతే మనం విడిపించబడే వాళ్ళమే కాదు, బయటకు వచ్చే వాళ్ళమే కాదు. కాబట్టి మన జీవిత దినములో మనకు అత్యంత విలువైన విషయం ఏందైనా ఉందంటే, దేవుడు మనల్ని బయటికి తెచ్చిన రోజు, పాపంలో నుంచి విడిపించిన రోజు మన లైఫ్లో మర్చిపోకూడదు. ఎందుకంటే దానికోసం, ఆ విడిపించడం కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణం పెట్టి మనల్ని బయటికి విడిపించాడు. ఈరోజు ఎంతో మంది ఇంకా పాపంలోనే ఉన్నారు, కానీ దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. ఈ దినాన్ని జీవిత దినములన్నిటిలో గుర్తు చేసుకోమని ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తూ వచ్చాడు. ఈరోజు మనకు చెప్తూ వచ్చాడు. బాధపడడానికి పొంగని రొట్టెలు తినమన్నాడు. మనం కూడా ఆయన సిలువను చూసి బాధపడాలి. ఆయన కొట్టించుకున్నాడని బాధ కాదు, మన పాపముల వల్ల ఆ శిక్ష. అదే మనం పాపములు చేయకుంటే ఆయన వచ్చి చనిపోయే అవసరం ఉండేది కాదు. పాపాలు మనము చేయకపోతే మరణించాల్సిన అవసరం ఉండేది కాదు. మరణించాడు అంటే మన పాపాలు. ఈవెన్ ఒక వ్యక్తి పాపం చేసినా కూడా ఆ వ్యక్తి కోసమైనా వచ్చి మరణించేవాడు. అందుకే ఆ దినాన్ని మనము గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని జ్ఞాపకం చేసుకోవడానికే మీరు దీన్ని చేయమని చెప్తూ వచ్చాడు. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన బలిని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు 9వ వచనం కానుంచి, 7 వారాల పండగని ఇంకొకటి జరిగించుకోమని చెప్తున్నాడు. మొదటిది పస్కా పండగ, తర్వాత 7 వారాల పండగ. పంట చేనిపైని కొడవలి మొదట వేసింది మొదలుకొని 7 వారాలు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణము సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వలేను. అప్పుడు నీవును, నీ కుమారుడు, నీ కుమార్తెయు, నీ దాసుడును, నీ దాసియు, నీ గ్రామంలో ఉన్న లేవీయులు, నీ మధ్య ఉన్న పరదేశులు, తల్లిదండ్రులు లేని వారు, విధవరానులు, నీ దేవుడైన యెహోవా తన నామాన్ని స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధి సంతోషింపవలెను.
నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకోనవలెను. ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి చెప్తుంది ఏంటంటే, నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఒకప్పుడు ఐగుప్తులో దాసుడుగా బతికావు, అది ఎప్పటికీ మర్చిపో. ఇక్కడికి వచ్చావు, పంటేసావు, పంటేసిన తర్వాత సమృద్ధిగా నీకు పండుతుంది. చేని పైన కొడవలేసింది మొదలుకొని ఒక 7 వారాలు లెక్కించి నీకు కలిగినంత చాతనైనంత మట్టుకు దేవుని మందిరంలోనికి తీసుకొచ్చి నువ్వు, నీ కుమారులు, నీ కుమార్తెలు, విధవరాన్లు, మరి దిక్కులేని వాళ్ళు, పరదేశులు అందరూ కలిసి వచ్చి దేవుని సన్నిధిలో సంతోషించి, ఒకప్పుడు నేను దాసుని, నాకు ఇలా పండించుకోవడానికి లేదు, ఇలా సంపాదించుకోవడానికి నాకు లేదు, ఒకళ్ళ కింద వెట్టి చాకిరి చేసేవాడిని, కూలికి చేసేవాడిని, చాకిరి చేసేవాడిని అని చెప్పి బ్రతికి, ఆ చాకిరి కింద బ్రతికి ఆ రోజును గుర్తు చేసుకోమంటున్నాడు. ఆ చాకిరిని గుర్తు చేసుకోమంటున్నాడు. నిజంగా దాసుడిగా ఉన్న సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకప్పుడు మనం పాపానికి దాసులు. యేసుప్రభు కూడా అందే చెప్తాడు, మీరందరూ పాపానికి దాసులై ఉన్నారు అని చెప్తాడు. మేమెవరికి దాసులం కాలేదే అని అన్నారు ఆ రోజు పరిచయులు. కానీ మీరు పాపానికి దాసులు అని చెప్తూ వచ్చాడు. దాసుడు అయి ఉన్న సంగతి, దాసుడు అంటే బానిస, పనివాడిగా బ్రతుకుతున్నాం, ఒకళ్ళ కింద పనివాడిగా బ్రతుకుతున్నాం. పాపం ఎట్టు చెప్తే అట్టు వినేవాళ్ళు, సాతాను ఎట్టు చెప్తే అట్టు వినేవాళ్ళు. దాసుడిగా బ్రతుకుతున్న మనల్ని ఈరోజు కుమారులుగా చేశాడు, స్వతంత్రులుగా చేశాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారిగా చేశాడు. పరిశుద్ధాత్మ చేత మరి ఆయన కుమారులయ్యే ఆత్మను మనకిచ్చాడు. ఏ విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు చెప్పినట్లు, నువ్వు ఐగుప్తులో దాసుడవై ఉన్నావు, నువ్వు కుమారుని కాదు, నువ్వు స్వేచ్ఛాపరుడివి కాదు, నీకు స్వతంత్రం లేదు, నువ్వు ఎటుబడితే అటు తిరగడానికి లేదు, నీ బానిస బ్రతుకు, చాకిరి, నువ్వు పండించుకోవడానికి లేదు, నువ్వు సంపాదించడానికి లేదు. కానీ దేవుడు విడిపించి సమృద్ధిగా పంటనిచ్చి సమృద్ధిగా మేలు చేశాడు. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నిజంగా మనలో స్వతంత్రులుగా చేశాడు, పాపంలో నుంచి మనల్ని విడిపించాడు. మనుషులకు దాసులం కాదు, మనం పాపానికి దాసులం అయి ఉన్నాం, సాతానుకు దాసులం అయి ఉన్నాం. విడిపించాడు. పాపం చెప్పేదంతా చేసుకుంటా వెళ్తున్నాం. కుమారుడు వచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశాడు, కుమారుడు వచ్చి విడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని నడిపిస్తున్నాడు. పాపం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతున్నాడు. పాపానికి వెళ్ళకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. అంటే దాసుని నుంచి కుమారుని హోదా ఇచ్చాడు మనకి, దాసుని నుంచి తన బిడ్డ అయ్యే హోదా ఇచ్చాడు. పాపంలో దాసుడుగా ఉన్నప్పుడు మనం దేవుని కుమారులము అవ్వలేదు, అవము కూడా. ఎవరైతే స్వతంత్రం వచ్చితే వాళ్ళే కుమారులు అవుతారు. కుమారుడే వచ్చి, యేసుక్రీస్తు వచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అందుకనే ఈ 2 విషయాలు జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పడానికి ఈ అధ్యాయం, ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు ఈ 2. నీ జీవిత దినములన్నిటిలో దేవుడు నిన్ను విడిపించిన విషయం మర్చిపోవద్దు. నువ్వు విడిపించబడక ముందు పాపానికి దాసుడు అయి ఉన్నావు, అది జ్ఞాపకం చేసుకో. ఈరోజు మనం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇది. నేను విడిపించబడక ముందు పాపానికి దాసుడు, నేను విడిపించబడక ముందు
పాపము చేస్తూ బ్రతికినవా, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావా? దాసుని నేను పాపం కింద బ్రతికాను, కానీ దేవుడు వచ్చి నన్ను విడిపించాడు, కుమారునిగా చేశాడు. దానికోసం ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి 2 మాటలను బట్టి మనం కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఒకటి, మన జీవితం నుంచి పాపంలో నుంచి విడిపించాడు. రెండవది, మనము విడిపించబడక ముందు దాసులుగా బ్రతుకుతున్నాం, పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నాం. మన శరీరం, మనసు ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటా, మనకు నచ్చిన పాపాలన్నీ చేసుకుంటా బ్రతుకుతున్నాం. ఈరోజు అలా బ్రతకకుండా చేశాడు, ఆ రోజు ఎప్పుడూ మర్చిపోకూడదు. 2 విషయాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఎప్పుడూ గుర్తు చేసుకొని దాన్ని పండగలాగా చేయమన్నాడు. మొదటిది పస్కా పండగ, రెండవది 7 వారాల పండగ. ఈరోజు విడిపించాడు, సాతాను హస్తాల నుంచి విడిపించాడు, మరణ బంధకాల నుంచి విడిపించాడు, నరకం నుంచి విడిపించాడు. సాతానికి మన మీద ప్రభుత్వం లేదు, మనకి శక్తి లేదు, మనల్ని విడిపించాడు. ఈరోజు సాతాను మన మీద పెత్తనం చేసే శక్తి లేదు. యేసు రక్తాన్ని చూస్తే పారిపోతాడు, గడగడ వణికిపోతాడు. దేనికి భయపడ్డు? ప్రభు రక్తాన్ని చూస్తే వాడు భయపడతాడు, ప్రభు శరీరాన్ని చూస్తే భయపడతాడు. ఎందుకంటే మానవాళికి క్షమాపణ ఇచ్చింది, మానవాళిని విడిపించింది ఇది అని. మనల్ని విడిపించబడ్డ సాతాను చేతుల్లో నుంచి మనల్ని లాగి బయటికి తెచ్చాడు. తోడేళ్ళ చేతిలో నుంచి గొర్రెను బయటికి తెచ్చినట్టుగా సాతాను చేతిలో నుంచి బయటికి తెచ్చాడు, నరకంలో నుంచి బయటికి తెచ్చాడు. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోకూడదు, ఆ రోజు ఎప్పటికీ మర్చిపోకూడదనే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. పాపంలో నుంచి విడిపించాడు. ఒకప్పుడు అందరిలాగే మనము లోకంలో బ్రతుకుతున్నవారు, పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు, అందరిలాగే మనము ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రభువు తన వాక్యాన్ని పంపించి, తన శిలువ సువార్తను పంపించి, మీ కొరకు నేను చనిపోయాను, మీరు బయటికి రండని మనల్ని విడిపించాడు. దానికోసం తన కుమారుణ్ణే బలిగా చేశాడు. మీరేం చేయాల్సిన అవసరం లేదు, అంతా నేనే చేశా, మీరు జస్ట్ నమ్మితే చాలని చెప్పి విశ్వాసం ద్వారా నీతి, విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా పరలోక రాజ్య భాగ్యాన్ని మనకిచ్చాడు. జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే మనం మర్చిపోతాం, ఒక్కోసారి మనకు గుర్తుండదు. జ్ఞాపకం చేసుకోవాలి, తగ్గించుకోవాలి, పొంగని రొట్టెలు తినాలి, బాధను గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు మన జీవితం ఏంటో ప్రభు విడిపించకపోతే ఎలా బ్రతికే వాళ్ళము, ఈరోజు ఆయన ఎట్లా చేశాడు, విశ్వాసులతో పరిశుద్ధులతో సమానులుగా చేశాడు. ఈరోజు పరిశుద్ధులు అని చెప్పుకోగలుగుతున్నాం, దేవుని కుమారులనే అర్హత మనకిచ్చాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవిత కాలంలో ఎప్పుడూ మర్చిపోని ఉపకారాలు ఇవి, మేలులు ఇవి, దేవుడు మనకు చేసినవి ఇవి. అలాంటి గొప్ప దేవాన్ని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం, కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. మన మనసులో ఆయన ఆరాధన చేద్దాం. శరీరపరంగా ఈరోజు ఆయన రక్తాన్ని మరి శరీరాన్ని మరి సిద్ధపరచలేదు, కానీ మనస్సులో మాత్రం ఆయన గుర్తు చేసుకుంటూ, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధన చేద్దాం. ఆయన రక్తమే మనల్ని విడిపించింది, ఆయన శరీరమే మనల్ని విడిపించింది. ఆ విడిపించిన రోజు ఎప్పుడు మర్చిపోకూడదు. కొద్ది నిమిషాల్లో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా మనస్సులో ప్రభా నీ శరీరాన్ని గుర్తు చేసుకుంటున్నాం, నీ రక్తాన్ని గుర్తు చేసుకుంటున్నాం. పాపంలో బ్రతుకుతున్న నాకు, ఒకప్పుడు దేవా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నాకు బయటికి తీసుకొని వచ్చింది
నీ సన్నిధిలో నిలిపింది, నీ సంఘంలో నిలిపింది నీ రక్తమే ప్రభువా. పరిశుద్ధులు విశ్వాసంతో పాటు ప్రభువా నేను కూడా నిన్ను ఆరాధించడానికి నన్ను చేర్చింది నీ రక్తమే ప్రభువా. నాకేదైనా మేలు మీరు చేశారంటే నా జీవితంలో ఈ లోకపరంగా ఆరోగ్యము, ఆస్తి, డబ్బు, ప్రాణాన్ని కాపాడటం కాదు ప్రభువా. పాపంలో నుంచి బయటికి తెచ్చిన రోజు, లోకంలో నుంచి బయటికి తెచ్చిన రోజు, నీవంటే తెలియకుండా బ్రతుకుతున్న నాకు, నేను గురించి అవగాహన లేని నాకు, నా జీవితం ఏంటో నాకు గుర్తు చేసి, నా స్థితి ఏంటో నాకు గుర్తు చేసి, నేను పాపినని నాకు తెలియజేసి దాంట్లో నుంచి బయటికి తీసుకొస్తాను, అందుకే నేను వచ్చానని చెప్పి ఒకరోజు నీ సేవకుల ద్వారా నీ సువార్త నా వరకు తీసుకొచ్చారు ప్రభువా. దాన్ని బట్టి ఈరోజు నేను బయటికి రాగలిగి ప్రభువా నీ సన్నిధిలో నిన్ను ఈ విధంగా ఆరాధించడానికి, మరి ఈ విధంగా ప్రభువా కూర్చుండబెట్టినందుకే ఈ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇది నా జీవిత కాలంలో మర్చిపోలేని విషయము, మరవకుండా ఉండాల్సిన విషయము, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, ప్రతిదినము గుర్తు చేసుకోవాల్సిన విషయము. గుర్తు చేసుకున్నప్పుడు నీ పాదాల దగ్గర పడి సాగిల పడ్డం తప్ప మరేమి చేయలేని పరిస్థితి ప్రభువా. ఎందుకంటే నేనేం చేసింది లేదు ప్రభువా, కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత, నా మీద ఉన్న దయచేత. ఎంతో మంది లోకంలో ఉన్నారు ప్రభువా, మంచివారు, గొప్పవారు, మరి అందమైన వాళ్ళ ఆస్తి కలిగిన వాళ్ళు, వాళ్ళకి లేని ధన్యత ప్రభువా. పాపిని, అందులో కూడా ప్రభువా ఘోరమైన పాపిని ప్రభువా, నాకు తెలుసు. అలాంటి వ్యక్తిని ప్రభువా మీరు రక్షించుకోవడానికి ఇష్టపడ్డావు, ప్రేమించడానికి ఇష్టపడ్డావు, విడిపించడానికి ఇష్టపడ్డావు ప్రభువా. ఈ విషయాన్ని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఎడ అతిశయించడానికి, గర్వించడానికి ఏమీ లేదు ప్రభువా. ఇదంతా మీరు చేసిందే ప్రభువా. అలాగే ప్రభువా ఒకప్పుడు నేను దాసుని దేవా, బానిస బతుకుతున్నవాడిని ప్రభువా. ఒకరి కింద బ్రతుకు అది ఎంతో కష్టమైంది ప్రభువా. అలాగే సాతాను కింద, పాపం కింద బ్రతుకుతున్నప్పుడు నేను ఆ పాపాలు చేస్తూ 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 విడిపించుకునే శక్తి లేక ములుగుతున్నప్పుడు ప్రభువా ఈ కుమారుని రక్తం, ఈ కుమారుని శరీరం నా పాప శిక్షను భరించి నన్ను విడిపించింది. నా కోసం ఆయన శిక్ష భరించాడు, నేను స్వతంత్రునయ్యాను. ఈరోజు విడిపించాను. నా రుణాన్ని మీరు చెల్లించారు, నా అప్పును మీరు కట్టారు, పాపానికి పొందాల్సిన శిక్ష మీరు పొందారు ప్రభువా. ఈరోజు నేను స్వతంత్రునయ్యాను. ఈరోజు స్వతంత్రం వచ్చింది అంటే, నా పాపానికి శిక్ష పోయింది అంటే కేవలం మీరు చేసిందే ప్రభువా. ఈ విషయాన్ని కూడా ఎప్పుడూనైనా గుర్తు చేసుకోవాల్సిన విషయం. దానికోసం మీరు చెల్లించిన ఆ విలువైన రక్తాన్ని బట్టి ప్రభువా, నీ మరణాన్ని, శరీరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అందుకు నీకేమిచ్చి మీరు నన్ను తీర్చుకోలేక ప్రభువా, నీ పాదాల చెంత మా హృదయపూర్వకమైన స్తుతులు, ప్రార్థనలు ప్రభువా, కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తున్నాం. ఇదంతా కేవలం మీరు చేసిందే ప్రభువా. మా జీవితంలో గుర్తుంచుకోవడానికి, మేము మర్చిపోకుండా మీరు చెప్పిన చివరి మాటల్లో కూడా అదే ప్రభువా, నేను వచ్చే వరకు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ప్రభువా, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ప్రభువా. మా జీవిత కాలంలో కూడా మేము మర్చిపోకుండా ఉండాల్సిన విషయాలు ప్రభువా. అలాంటి గొప్ప విషయాలు మా జీవితాల్లో చేశారు. అందుని బట్టి నీకు ఏమి చెల్లించి రుణాన్ని తీర్చుకోలేక ఈ మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు కొన్ని కారణాల వల్ల సిద్ధపరచబడలేదు. వీలైతే నెక్స్ట్ వారం మనం అరేంజ్ చేస్తాం. చిన్న పాట పాడుకున్నాం.
నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే సాతాను చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా. దెయ్యపు కార్యాలను గెలచిన రక్తం ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. దెయ్యపు కార్యాలను గెలచిన రక్తం ఎడతెగకుండా
స్మరణ చేయుదం. వ్యాధుల బలము నిర్మూలమయ్యను, క్రీస్తుని సిలువను మనము అనుసరించుము. వ్యాధుల బలము నిర్మూలమయ్యను, జయముందెడి నామము నమ్మినప్పుడు. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. చిన్న వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినం దానికి ముందు కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేసెను. ఈ చదువుకున్న మాటల్లో నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేసెను. ఈ మాటను కొద్దిగా ఆలోచిద్దాం. ప్రభు కొన్ని ఆలోచనలు మనకి ఇవ్వాలని. ఆ రోజంట దేవుడు ఇశ్రాయేల్ పక్షముగా యుద్ధము చేసెను. దేవుడు ఒక వ్యక్తి పట్ల ఉండి యుద్ధము చేస్తే అది చాలా అద్భుతం, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువ టైంలో మరి
వెళ్తా ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి దాడుతూ ఉన్నారు. మనందరికి తెలుసు, జీవితంలో ఒకటి దాడితే ఇంకొకటి, ఒక దాడితే ఇంకొకటి, పోరాటాలు, యుద్ధాలు, శ్రమలు ఎప్పుడూ నిలబడుతూనే ఉంటాయి. మన లైఫ్ టైం వరకు ఒకటి దాటామంటే, ఒకటి జయించామంటే ఇంకొకటి ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక ఎగ్జామ్ పాస్ అయితే ఇంకొక ఎగ్జామ్ ఉన్నట్టుగా, ఒక శ్రమ పోతే ఇంకొక శ్రమ, ఒక పోరాటం పోతే ఇంకొక పోరాటం, లేదా ఒకటి సాల్వ్ అయింది, ఒకటి మరి బాగైంది అనుకుంటే ఇంకొకటి లైఫ్లో ఎదురవుతూనే ఉంటాయి. మనం పరలోకం వెళ్ళేంత వరకు కొన్నిసార్లు యుద్ధాలు ఆగవు, ఈ పోరాటాలు ఆగవు, ఈ శ్రమలు ఆగవు. ఎన్నో మన జీవితంలో దాటుకుంటూ వచ్చి ఉండొచ్చు, ఎన్నో జయించి ఉండొచ్చు. అయినా సరే ముందుకెళ్తున్న టైంలో ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, అవి ఎంత గొప్పవి వచ్చినా, ఎంత పెద్దవి వచ్చినా, ఒక వ్యక్తి పట్ల దేవుడు ఉంటే, ఒక వ్యక్తి పక్షంగా దేవుడు ఉంటే, అద్భుతంగా దేవుడు ఆ యుద్ధాలు జయిస్తాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, 5 రాజులు వచ్చారు. 5 రాజులు యుద్ధం చేయడానికి వచ్చారు. ఈ అధ్యాయం ఒకేసారి 5 మంది పోగేసుకొని వచ్చారు. ఒక దేశంతో యుద్ధం అంటేనే మనకు భయం అయింది. అలాంటిది ఆ దేశానికి తోడు 5 మంది దేశాలు పోగేసుకొని వస్తే అది ఇంకా కష్టంగా ఉంటుంది. ఇక్కడ 5 మంది రాజులు, వాళ్ళ సైన్యం వచ్చింది. యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళతో పోరాడాలి. 5 మందిని జయించడం అంటే చాలా కష్టం. ఒకేసారి ఒక ప్రాబ్లం వస్తే ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, ఒకేసారి 5 వైపులా ప్రాబ్లం వస్తే ఎదుర్కోవడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఒక బాధ అంటే భరించవచ్చు, 5 వైపుల బాధలంటే 5 వైపుల శ్రమలు, 5 వైపుల పోరాటాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఎదుర్కోవడానికి 5 మంది రాజులు వచ్చారు. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలు పక్షంగా లేకపోతే ఇశ్రాయేలు ఆ రోజు ఎంత మంది చనిపోయే వాళ్ళు. ఇక్కడ సింపుల్ విషయం, దేవుడు ఒక వ్యక్తి పట్ల ఉంటే, ఒక వ్యక్తి పక్షాన ఉంటే, ఆయన చేసే యుద్ధము అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ యెహోషువ చూడండి, 19వ వచనం కాన, యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రంతా నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసింది. దేవుడు ఒక వ్యక్తి పక్షంగా ఉంటే దేవుడే సహాయం చేస్తాడు. ఇక్కడ ఏం చేశాడంటే, వాళ్ళను కలవరపరిచాడంట. వాళ్ళని ఎప్పుడైతే దేవుడు కలవరపరిస్తే యెహోషువ వాళ్ళని ఘోరంగా చంపాడు. యెహోషువ వాళ్ళని ఘోరంగా చంపాడు అని రాయలేదు ఇక్కడ. దేవుడు వాళ్ళని కలవరపరిస్తే, ఆ కలవరంలో వాళ్ళు ఉంటే యెహోషువ వెళ్ళి ఎంతో మందిని చంపాడు. అందుకనే ఒక వ్యక్తి పక్షంగా దేవుడు ఉంటే అద్భుతం చేస్తాడు. దేవుడు తన సహాయాన్ని పంపిస్తాడు. ఇక్కడ పంపించిన సహాయం ఏంటంటే, వాళ్ళని కలవరపరిచేటట్టు చేయడం. వాళ్ళని కలవరపరిస్తే యెహోషువకి ఈజీ అయింది. అప్పుడు యెహోషువ వాళ్ళని వెళ్ళి చంపడానికి ఈజీ అయింది. అంటే వాళ్ళను కలవరపరచడం ద్వారా యెహోషువకు సాయం చేశాడు. యెహోషువ తన పని తేలికగా చేసుకోవడానికి సహాయం చేశాడు. ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా కొన్ని విషయాల్లో దేవుడు కొన్ని సహాయాలు అలా పంపిస్తాడు, కొన్ని అవకాశాలు అలా ఇస్తాడు, కొన్ని ఏర్పాట్లు అలా చేస్తాడు, కొంతమంది మనుషులను అలా పంపిస్తాడు.
దాని ద్వారా మనకు ఈజీ అవుతుంది ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కానీ, ఆ విషయంలో ముందుకెళ్ళడానికి కానీ. దేవుడు ముందుగా కొంత హెల్ప్ చేయడం ద్వారా ఆ విషయాన్ని దాటడానికి మనము ఈజీ అవుతుంది. మనంతటే మనం కొన్నిసార్లు చేసుకోలేం. అందుకే ఒక వ్యక్తి పక్షాన దేవుడు ఉంటే దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. ఇక్కడ చేసిన సహాయము కలవరపరచడం. ఒక్కొక్క సిచ్యువేషన్లో దేవుడు ఒక్కొక్క విధంగా ఆ విషయాన్ని పంపిస్తాడు. అంటే శత్రువులను కలవరపరిచేటట్టు చేశాడు. అవతల సైడ్ వాళ్ళు వచ్చి మన మీద పడకుండా చేశాడు. అంటే ఎదుటి వాళ్ళను కంట్రోల్ చేయగలడు, ఎదుటి వాళ్ళ మనసులను మార్చగలడు, ఎదుటి వాళ్ళు మన మీదకి రాకుండా చేయగలడు, వాళ్ళను ఆధీనంలో ఉంచుకోగలడు. అందుకనే దేవుడు ఒక పక్షాన ఉంటే దేవుడు ఫస్ట్ తన సహాయాన్ని పంపిస్తాడు. దాని ద్వారా మనకి ఈజీ అవుతుంది. అదే ఇక్కడ దేవుడు చేసిన సహాయం. తర్వాత మళ్ళీ చూడండి 11వ వచనంలో, వారు ఇశ్రాయేలు ఎదుటి నుండి బేతు హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లు వారి మీద పడవేసెను, కనుక వారు దాని చేత చనిపోయేరి. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. ఇంకొక సహాయం ఎలా పంపించాడంటే వడగండ్లను పంపించాడు, గొప్ప వడగండ్లు. ఆ వడగండ్ల చేత ఎక్కువ మంది చచ్చిపోయారు. వాళ్ళు కత్తితో చంపిన వాళ్ళందరికంటే కూడా ఈ వడగండ్ల చేత చచ్చిపోయారు. అందుకనే దేవుడు ఒక వ్యక్తి పక్షాన ఉంటే యుద్ధం ఆయనే చేస్తాడు. అవి ఎంత పెద్ద మనుషులు మన మీదకి వచ్చినా, 5 మంది రాజులు అయినా సరే దేవుడు తన సహాయాన్ని పంపించాడు. కొన్నిసార్లు మనకు శక్తికి మించిన భారము, శక్తికి మించిన కన్నీళ్ళు, శక్తికి మించిన పోరాటము, శక్తికి మించిన పాపము మన ముందు ఎదుర్కొంటే దేవుడు తన శక్తితో ఆ రోజు వడగండ్లను కురిపించినట్టుగా, వడగండ్ల చేత శత్రువులను చంపినట్టుగా మన శక్తిహీనతలో, మన బలహీనతలో తన శక్తిని పంపిస్తాడు, తన సహాయాన్ని పంపిస్తాడు, తన విజయాన్ని పంపిస్తాడు. అందుకనే ఒక వ్యక్తికి దేవుడు సహాయం చేస్తే అది మహా అద్భుతం. ఈ యుద్ధంలో దేవుడు సహాయపడిన విధానము మహా అద్భుతం. యెహోషువ సైనికులు యుద్ధం చేసిన దానికంటే దేవుడు యుద్ధం చేశాడు. ఇక్కడ దేవుడే వాళ్ళను కలవరపరిచాడు, దేవుడే వాళ్ళను మీద వడగండ్లు పడేటట్టు చేశాడు. ఈరోజు శత్రువులు అంటే ఎవరో మన కత్తులు పోట్లాటగా తీసుకొని తుపాకులు తీసి మన మీదకి వస్తాడని కాదు. ఆత్మీయ పోరాటాల్లో శత్రువు సాతాను మానసికంగా, ఆత్మీయపరంగా వేసే బాణాలు, ఆ కత్తులు, ఆ మాటలు, ఆ శోధనలు, వాటిని ఎదుర్కోవడానికి దేవుడు సహాయం ఇస్తాడు. దేవుడు ఆ రోజు వడగండ్ల చేత సహాయం పంపించినట్టు ఆ శత్రువులను మాట పెట్టడానికి ఒక ఆదరణకరమైన మాట పంపించచ్చు, లేకపోతే ఒక సహాయం పంపించచ్చు, ఒక ధైర్యం ఇచ్చే తన శక్తిని పంపించచ్చు, తలంపుల్లో ఆయన శక్తిని పంపించచ్చు, ఆయన సమాధానాన్ని పంపించచ్చు. అందుకంటే వీళ్ళు కత్తి చేత చంపిన వాళ్ళకంటే దేవుడు చంపిన వడగండ్ల చేత చంపిన వాళ్ళే ఎక్కువ మంది. అందుకనే కొన్ని యుద్ధాలు మన వల్ల కావాలి, దేవుడు చేయాలి. దేవుడు చేస్తే మనం చేసేదానికంటే ఎక్కువ చేయగలడు, మనం పోరాడేదానికంటే ఎక్కువ పోరాడగలడు, మనము జయించేదానికంటే ఆయన అయితే ఎక్కువ చేయగలడు, ఆయన అయితే ఎక్కువ పోరాడడానికి మనకు సహాయపడగలడు. వారిని కలవరపరచడం ద్వారా యెహోషువకు సహాయపడ్డాడు, వడగండ్ల ద్వారా చంపడం ద్వారా యెహోషువకు సహాయపడుతూ వచ్చాడు. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్తూ వచ్చాడు, ఆయన ఎలా సహాయపడ్డాడు. అప్పుడు ఇశ్రాయేలు మరి ముందుకెళ్తున్నారు. వాళ్ళు వెళ్తుంటే యెహోషువ ప్రార్థన చేశాడు,
సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక్క నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే కాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేశాను. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలోనులో ఆగుము. ఈ ప్రపంచ చరిత్రలో ఒక రోజల్లా ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించలేదంట. టైం అయిపోతుంది కానీ సూర్యుడు ఆడే ఉన్నాడు. టైం అయిపోతుంది, చంద్రుడు ఆడే ఉన్నాడు. 24 గంటలు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. ఎందుకంటే యుద్ధంలో శత్రువులను జయించడానికి 5 మంది రాజులు సైన్యము, సాయంత్రానికి యుద్ధం అయిపోవాలి కానీ శత్రువులు ఉన్నారు. మరి యుద్ధం జరగాలంటే సూర్యుడు అస్తమించకూడదు. సూర్యుడు అస్తమించకుంటే ఉండాలంటే సూర్యుడు ఆగాలి. దేవుడా యెహోషువ మనవి విని, ఒక మనిషిని మనవి విని ప్రపంచంలో ఏకైకంగా ఒకే ఒక్కసారి సూర్యుడిని యుద్ధం కోసం ఆపించాడంట. 10ంటికి వచ్చిన సూర్యుడు అలాగే ఉన్నాడు, మళ్ళీ రోజు 10ంటి వరకు అక్కడే ఉన్నాడు. టైం దాటింది, డేట్ మారింది, క్యాలెండర్ మారింది, కానీ సూర్యుడు ఆగిపోయాడు. ఒక రోజంతా చంపుతూనే ఉన్నారు. ఎందుకంటే దేవుడు యుద్ధం చేశాడు. ఒక మనిషిని మనవి విని సూర్యుడిని చంద్రుడిని ఆపిన అలాంటి రోజు దానికి ముందు లేదంట, తర్వాత లేదంట. ఎంత గొప్ప దేవుడు! ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి పక్షంగా దేవుడు ఉంటే అవి ఎంత పెద్ద గొప్ప యుద్ధాలైనా దేవుడు అద్భుతంగా సహాయపడతాడు. మన జీవితంలో పెద్ద శ్రమలైన, పెద్ద పోరాటాలైన, అవి ఎంత పెద్ద విషయాలైనా, మానసికంగా శరీరపరంగా అవి పెద్ద పెద్దవి అయినా, దేవుడు ఒక వ్యక్తి పక్షాన ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి సహాయపడితే, ఒక వ్యక్తికి తోడైతే, ఎన్ని లేచి వచ్చినా, ఎన్ని నిలబడినా, ఎన్ని ఉన్నా సరే, లోకమంతా ఒక పక్క ఉన్నా సరే ఆయన జయాన్ని ఇస్తాడు. మనకి యేసుప్రభు సిలువ దగ్గర కూడా కనిపిస్తారు. అందరూ ఏకమై చంపేశారు. సైనికులు, అధికారులు, విశ్వాసులు, సేవకులు మొత్తం ఏకమయ్యారు. నమ్ముకున్న శిష్యులు పారిపోయారు. కానీ దేవుడు ఆయన పక్షాన ఉండడం బట్టి మరణంలోంచి బయటికి తీసుకొని వచ్చి విజయాన్ని ఇచ్చాడు. ఎవ్వరు సహాయపడలా, దేవుడే యేసుప్రభు సహాయపడ్డాడు. తన శక్తి చేత, తన బలము చేత మృతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి నిలబెట్టాడు. గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. ఒక వ్యక్తికి దేవుడు సహాయం ఉంటే, ఒక వ్యక్తి పక్షంగా దేవుడు ఉంటే దానికోసం ఏదైనా చేస్తాడు. ఈ ప్రపంచ చరిత్రలో సమాధిలో నుంచి వచ్చిన, బయటికి వచ్చిన దేవుడు యేసు ప్రభు. ఎవ్వరు లేరు. ఒక వ్యక్తి మరణంలో నుంచి బయటికి వచ్చి బ్రతికి ఇంకా మళ్ళీ చచ్చిపోలేదు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు. ఇక్కడ కూడా యెహోషువకి ఒక రోజల్లా సూర్యుడు ఏ ప్రపంచ చరిత్రలో ఆగిపోలేదు. యెహోషువ ప్రార్థన అప్పుడు ఆగిపోయాడు. అంటే దేవుడు అవసరమైతే ఎప్పుడు జరగని విషయాన్ని, ఎప్పుడు మనుషులు చూడని విధంగా, ఎప్పుడు మనుషులకు జరగని విధంగా అద్భుతాన్ని చేయగలడు. ఎప్పుడు మనుషులకు కనిపించనంతగా. ఇక్కడ యెహోషువకు చేసిన అద్భుతం ఎప్పుడు జరగల. యేసుప్రభుకు చేసిన అద్భుతం, మృతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చింది, ఎప్పుడు జరగల. బయటికి తీసుకొచ్చి మళ్ళీ అలాగే బ్రతికి పరలోకం వెళ్ళేటట్టు ఎవరిని చేయలా. అలాంటి అద్భుతాలు నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాను. ఈరోజు మనం దేవుణ్ణి అడగాల్సిన మాట ఏందో తెలుసా? దేవా, నా పక్షాన యుద్ధం చేయి.
నా జీవిత పక్షాన ఉండు, నా జీవిత పక్షాన తోడు అయ్యి నడిపించు. నేను పోరాడాలి, నా శక్తి సరిపోదు, నాకు సహాయం చేయి, నన్ను నడిపించు, నన్ను విడిపించు, నాకు సహాయం చేయి. దేవుడు చేసే అద్భుతము, దేవుడు చేసే మరి గొప్ప కార్యాలు ఎలా ఉంటాయంటే మనం ఊహించలేం. ఆయనే కలవరపరుస్తాడు, ఆయనే వడగండ్లు కురిపిస్తాడు, ఆయనే అవసరమైతే సూర్యుని చంద్రుని ఆపుతాడు. అంటే సూపర్ న్యాచురల్ శక్తిని మనకిస్తాడు. మన శక్తికి మించిన శక్తి పరలోకం నుంచి పంపిస్తాడు. మన ఆలోచనలకు మించి ఆలోచనలు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నా పక్షాన యుద్ధం చేయి ప్రభువా, నా జీవిత పక్షాన యుద్ధం చేయి, నా పక్షాన నిలబండి ప్రభువా. ఆ రోజు ఇశ్రాయేలు పక్షాన నిలిచారు. ఒకే ఒక్క మాట అండి, నువ్వు ఒక పక్షాన నిలిస్తే ప్రభువా, నువ్వు ఒక వ్యక్తి పట్ల నిలిస్తే, ఒక వ్యక్తికి పక్కన నువ్వు ఉంటే ఆ వ్యక్తికి నువ్వే జయమిస్తావు. లోకమంతా ఎదురైనా, లోకంలో ఉన్న శ్రమలన్నీ ఎదురైనా, లోకంలో ఉన్న బాధలన్నీ ఎదురైనా, లోకంలో ఉన్న నష్టాలన్నీ ఎదురైనా, లోకంలో ఉన్న అవమానాలన్నీ ఎదురైనా, లోకంలో ఉన్న కడగండ్లన్నీ ఎదురైనా, లోకంలో ఉన్న అపజయాలన్నీ ఎదురైనా, లోకంలో ఉన్న పోరాటాలన్నీ ఎదురైనా, దేవుడు ఆ వ్యక్తి పట్ల ఉంటే, ఆ వ్యక్తి పక్షాన నిలబడితే దేవుడే విజయాన్ని ఇస్తాడు. చూసాం మనం ఇక్కడ సూర్యుడిని చంద్రుడిని దేవుడు ఆపాడు తన ప్రజల యుద్ధం కోసం. ఆకాశం నుండి అగ్ని వడగండ్లను కురిపించాడు, వడగండ్లను కురిపించాడు. శత్రువులను కలవరపరిచేటట్టు చేశాడు. He can do anything at any time. దేవుడు ఏదైనా చేయగలడు, ఏ సమయంలో నేను చేయగలను. టైం ఆయనకు లేదు, మనకు టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతున్నాయి. మనకు టైం ఉంది, ఆయనకు టైం లేదు, ఆయనకు టైం లేదు. శక్తికి మించిన కార్యాలు చేయగలిగిన వాడు. ఒకే ఒక మాట, దేవా నా పక్షాన ఉండు ప్రభువా, నా పక్షాన ఉండు. ఆ మాట ఎంత బాగుందో. నాడు ఈ దేవుడు, నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసి. ఒక వ్యక్తి పట్ల, ఒక వ్యక్తి తరపున దేవుడు ఉంటే ఇంక ఎవరు ఉండాలండి మనకి? ఒక వ్యక్తి పట్ల దేవుడు ఉంటే ఇంక ఏమొచ్చినా ఏంటండి భయము? దేవా నా పక్కన ఉండయ్యా, నా పక్షాన ఉండయ్యా, నా పక్షాన జీవితాన్ని కొనసాగించు, నా పక్షాన నా యుద్ధాలు చేయి, నా పక్షాన నా ఆలోచనలు తీసుకోండి, నా పక్షాన నా పనులు చేయండి, నా పక్షాన నా నిర్ణయాలు మీరు తీసుకోండి, నా పక్షాన నాకేది అవసరమో నాకు సహాయం చేయండి. ఒకటి అడుగుతున్నా, నా పక్షాన ఉండు ప్రభువా, నా పక్షాన ఉండు దేవా, నా పక్షాన ఉండు ప్రభువా, నా పక్షం ఉండ, నా తరపు ఉండయ్యా, నా తరపు ఎవరు లేరు ప్రభువా, నా తరపున ఉండయ్యా. నేను అతిశయించడానికి నా తరపు ఎవరు లేరు ప్రభువా. అందుకే పాటలు కూడా చూసాం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా. నా పక్షాన ఉండు ప్రభువా, నా పక్షాన ఉండు దేవా, నా పక్షాన ఉండు దేవా, నా జీవితం పక్షాన ఉండు ప్రభువా. మనుషులు వచ్చినా పోయినా, డబ్బులు వచ్చినా పోయినా, రోగాలు వచ్చినా పోయినా, శ్రమలు బాధలు ఉన్నా పోయినా, అవి వచ్చిపోతూ ఉంటాయి. కన్నా పక్షాన ఉండు ప్రభువా. సంతోషం వచ్చిపోద్ది, దుఃఖం వచ్చిపోద్ది, అవన్నీ వచ్చిపోయేటి, కానీ శాశ్వతంగా నా పక్షాన ఉండు ప్రభువా. నా పక్షాన ఎప్పుడూ నిలిచి ఉండు ప్రభువా. నీ కృపలేని క్షణం ఊహించలేం ప్రభా, నీ క్షణం కూడా బ్రతకలేను ప్రభా, బ్రతకలేం ప్రభా.
నీ చేతి నీడలో ఉంచయ్యా, నీ చేతిలో చిక్కుకో ప్రభువా, నీ చేతిలో చూసుకో ప్రభువా, అరచేతుల్లో చూసుకో ప్రభువా. నీవు లేకపోతే చెట్టు ప్రభువా, ఒక కొమ్మ చెట్టు నుంచి వేరైపోతే సాయంత్రానికి ఎండిపోయినట్టు మాకు బ్రతుకు నీలో ఉంటేనే ప్రభువా, నువ్వు మాలో ఉంటే మేము నీలో ఉంటేనే బ్రతుకు ప్రభువా. నీకు వేరుగా ఏమీ చేయలేము దేవా, నువ్వు లేకుండా ఏమీ చేయలేము దేవా. దయచేసి మా పక్షాన ఉండయా, నా పక్షాన ఉండు దేవా. నా ఆత్మీయ విషయాల్లో నా పక్షాన ఉండు, నా కుటుంబ విషయాల్లో నా పక్షాన ఉండు, నా సంఘం విషయంలో నా పక్షాన ఉండు, నేను చేసే పనుల విషయంలో నా పక్షాన ఉండు, నా ఆరోగ్యం విషయంలో నా పక్షాన ఉండు, నా మానసిక విషయంలో నా పక్షాన ఉండు, నా పక్షాన ఉండు దేవా. నువ్వు నా పక్షాన ఉంటే నువ్వు చేసే యుద్ధం అద్భుతం ప్రభా. నా శక్తికి మించింది, నా సహాయానికి మించింది, నా బలానికి మించింది, నా ఆలోచనకి మించింది. ఈరోజు ఆ సహాయం నాకు కావాలి, ఆ యుద్ధం నా తరపున మీరు చేయాలి. ఆ విధంగా నా జీవితాన్ని పరలోక రాజ్యానికి మీరు చేర్చాలి. నా జీవిత పోరాటాలు మీరు దాటించాలి. ఈరోజు మన పేరు పెట్టుకొని పలాని పేరు తరపున యెహోవా యుద్ధము చేసెను అనే మాట మన గురించి చెప్పాలి. ఇశ్రాయేలు పక్షముగా అన్నట్టుగా ఈరోజు నీ పక్షముగా, నీ నా పేరు పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు, నీ నా పక్షముగా దేవుడు ఉన్నాడు అనే మాట మన గురించి చెప్పబడాలి. వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు, వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడని జనాలు భయపడ్డారు, జనాలు భయపడి పారిపోయేటట్టు చేశాడు. మన పక్షాన దేవుడు ఉండాలని ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, నిన్ను ఒకటే అడుగుతున్నాను ప్రభువా, నా పక్షాన ఉండు ప్రభువా. నేను మంచోన్ని అని నా పక్షాన ఉండమని వేడుకోవట్లేదు, కానీ ప్రభువా నువ్వు పక్షాన ఉంటే నాయన నువ్వు చేసే అద్భుతము ఎంతో గొప్పది ప్రభువా. జీవితంలో బ్రతకడానికి, జీవితాన్ని పోరాడడానికి, జీవితంలో వచ్చే వాటిని ఎదుర్కోవడానికి, ఆత్మీయపరంగా, శరీరపరంగా, కుటుంబపరంగా, సేవపరంగా ప్రతి దానిలో నాకు నీ పక్షం కావాలి దేవా. దయచేసి నీ పక్షాన్ని నాకు ఉంచు, వాక్యం ఉన్న వారికి ఉంచు ప్రభా. ఎంతమంది నీ పక్షాన్ని కోరుతున్నారో వాళ్ళందరికీ మీరే ఉండండి ప్రభా. ఒక వ్యక్తి పట్ల నువ్వు ఉంటే, ఒక వ్యక్తి తరపున మీరుంటే, ప్రపంచము ఏకమై సమాధిలో కూర్చోబెట్టినా కూడా బయటికి తీసుకురాగలడు. లోకము, శత్రువు, సాతాను ఏకమై అయినా నేలకు కర్పించిన, నేల మట్టము చేసినా కూడా మీరు బయటికి తీసుకురాగలరు ప్రభా. దయచేసి నా ప్రభా, నా జీవిత పక్షాన మీరు ఉండండి ప్రభా. మా జీవిత పక్షాన మీరు ఉండండి ప్రభా. మీరు చేసే యుద్ధాలు మేము చూడాలి దేవా. సృష్టిని ఆపగలరు, సృష్టి చేత యుద్ధం చేయగలరు, మానసికంగా ప్రభా కలవరపరచగలరు ప్రభా. ఆ శక్తి అనుభవించాలి. ఆ శక్తి పైనుంచే మీ శక్తి మాకు కావాలి ప్రభా. మా జ్ఞానము సరిపోదు, మా మాటలు సరిపోవు, మా వివేచన సరిపోదు, మా బలం సరిపోదు ప్రభా. బలహీనం దేవా, అన్ని విషయాల్లో బలహీనం దేవా. అన్ని విషయాల్లో నీ శక్తిని పంపించే దేవా. అన్ని విషయాల్లో నీ యుద్ధాన్ని మేము చూడాలి ప్రభా. కనికరించండి దేవా. ఈరోజు ఒకటి అడుగుతున్నాను దేవా, నా పక్షాన, మా పక్షాన మీరు యుద్ధం చేయండి ప్రభా. నిలబడండి దేవా, ఉండండి ప్రభా. వచ్చే వాటితో మీరు పోరాడండి ప్రభా. వచ్చే వాటిలో మీరు సహాయపడండి దేవా. నాకు మాత్రమే కాక ఇలా ఎవరు యుద్ధ పోరాటాల్లో ఉన్నారో అలాంటి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి సేవకుడికి దయచేయి ప్రభా. నువ్వు నిలబడితే ఎవరు ఉండలేరు ప్రభా. నువ్వు నిలబడితే వాళ్ళు ఎంత సైన్యమైనా కూడా, అది ఎంత పెద్ద పోరాటాలైనా కూడా మేము జయం పొందుతాం ప్రభా. దయచేసి సహాయం చేయండి. ఈ ఆరాధనలో సహాయం చేసినందుకే ఉన్నాను.
ఈ వారం అంతా తోడుగా ఉండండి ప్రభా. నీ ఆత్మను దయచేయండి, ఈ సన్నిధిని దయచేయండి, కావలసిన ఆరోగ్యం దయచేయండి, ఆహారం దయచేయండి, కావలసిన ఆర్థికంగా కూడా ప్రభా మీరు సహాయపడండి. ప్రతి విషయంలో నీ కృప చూపించండి, చేసే పనుల్లో సహాయపడండి. పరిశుద్ధాత్మ శక్తిని అయినా మీ తోడు ప్రతి విషయంలో మాకు ఉంచండి దేవా. పరిశుద్ధాత్మ శక్తి ఎంతో గొప్పది, పునరుద్ధానపు శక్తి ఎంతో గొప్పది దేవా. అది మేము పొందుకొని మా జీవితంలో అనుభవించాలి ప్రభా. మరోసారి నీ సన్నిధిలో కలుసుకునేంత వరకు నీ కృపను మాకు తోడుగా ఉంచండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. మీ నడిపింపును మాకు తోడుగా ఉంచండి దేవా. చారిత్రక సంఘాలు, విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఎంతోమంది నీకు సిలువకు వ్యతిరేకంగా ప్రభా ఉన్నారు ప్రభా, సహాయం చేయండి ప్రభా. దేశాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారుల మనసులను సమాధానపరచండి ప్రభా. యుద్ధాలు రాకుండా ఆపండి, సమాధానం శాంతిని దయచేయండి. ఒకరి దేశం మీద ఒక దేశం పోట్లాడకుండా ప్రభా, కలవరపరుచుకోకుండా దేవా. దానివల్ల సైనికులు, సామాన్య ప్రజలు ఎంతో ప్రభా మరి ఇబ్బంది పడే రోజులు రాకుండా నాయకులను, వారి మనసులను మీరు ఆధీనంలోకి తీసుకోండి. అధికారులను, రాజులను మీరు ఆధీనంలోకి తీసుకోండి. ప్రతి దేశం పట్ల సమాధానం, శాంతి దయచేయండి. కొన్ని దేశాలకు మధ్య జరుగుతున్న ఆ యుద్ధాలను ఆన్పించండి ప్రభా అనే విషయాల్లో మీరే కృప చూపించండి. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు ప్రభా. పాపంలో కొట్టుమిట్లాడుతున్న వారిని విడిపించండి. పాపంలో దాసులై ఇంకా బయటికి రాలేని స్థితిలో ఉన్న వారిని విడిపించండి ప్రభా. అంతేగాక ప్రభా, బీదలను, విధవరాలను, దిక్కులేని వారిని, తిండి లేక ప్రభా ఇబ్బందులే పడుతున్న వారిని, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారు, పనులు లేక ఇబ్బంది పడుతున్న వారు, కుటుంబ సమస్యలతో సమాధానం లేక ఇబ్బంది పడుతున్న వారు ప్రభా, ఎంతోమంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా. వీరందరికీ మీరే సహాయం చేయండి. నీ శక్తిని, నీ తోడు, నీ వారమంతా మాతో ఉంచి నడిపించండి. ప్రతి విషయంలో హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ప్రభా, వాక్యం మాటలు మనలో గుర్తు చేసుకుంటూ ప్రభా, నీ విడిపించిన దినాన్ని మేము ఎప్పుడూ మర్చిపోకూడదు. దాసుడిగా బ్రతికిన దినాన్ని మేము మర్చిపోకూడదు. అలాగే మా పక్షంగా నువ్వు ఉండేది ఆ రోజుని ఎప్పుడూ కోల్పోకూడదు ప్రభా. ఆ క్షణాన్ని కోల్పోకూడదు దేవ. నువ్వు నడిపించకపోతే నరకం దేవ. నువ్వు తోడై సహాయం చేయకపోతే అపజయమే దేవా. ఘోరంగా ఓడిపోతాం ప్రభా. దయచేసి గెలిపించండి. దయచేసి మా ఎక్కడెక్కడ మేము యుద్ధం చేస్తున్నామో వాటన్నిటిలో సహాయం చేయి ప్రభా. ఎక్కడెక్కడ పోరాడుతున్నామో వాటన్నిటిలో మీరు విజయాన్ని ఇవ్వండి ప్రభా. మా పక్షాన ఉండండి. మీరే ఈ వారం అంతా మాకు సహాయపడమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సన్నిధి దేవుడే మన పక్షాన, సార్వత్రిక సంఘ విశ్వాసుల పక్షాన, మరి కుటుంబాల పక్షాన ఉండి గొప్ప విజయాన్ని మనకు అందించి ఆయనే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.